ఏంది వే స్మిత్, మీ బీబీఎల్లా ఫారిన్ ప్లేయర్లను తీసుకునేదే ఒక్కళ్ళనో ఇద్దరినో. అల్లా కూడా పోయి పోయి గీ బాబర్ అజం రిజ్వాన్లను తీసుకొని ఎందుకు బిస్కెట్ అయితే వాళ్ళు చెప్పుల్లి. కరెక్టే కోహ్లీ, కానీ ఏం చేద్దాం, ఏదో ఏషియా నుండి కొద్దిగంత వ్యూవర్షిప్ వస్తుంది కదా అని మా వాళ్ళు తీసుకుంటే ఉన్న ఆస్ట్రేలియాలో మా వ్యూవర్షిప్ పోయేటట్టు చేస్తారు వాళ్ళిద్దరు. కనీసంగా రిజ్వాన్ అన్న నయ్యం ముందే మెల్బోర్న్ రెనిగేట్స్ని ముగ్గ గుడిపి ఎలిమినేట్ అయ్యేటట్టు చేసిండు. కానీ మేము ఇప్పుడు ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయినాం. గా బాబర్ అజం ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏం చేసేది ఏముంది స్మిత్ భయ్య, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో మనల్ని గెలిపించి ట్రోఫీ గెలిపిస్తా. ట్రోఫీ గెలిపిస్తావా? ఎట్లా? టెస్ట్ మ్యాచ్ ఆడా 10 ఇన్నింగ్లల్లో 200 రన్స్ కొట్టినావు, 108 స్ట్రైక్ రేటు. కనీసం వన్డేలల్లో కూడా ఇంత తక్కువ స్ట్రైక్ రేట్తోనే వాళ్ళు ఆడతలేరు. నువ్వు మా దగ్గరికి వచ్చి బీబీఎల్ ఆడబడుతుంది. ఏం చేయాలి? స్టార్టింగ్ నుండి నువ్వే సిడ్నీ సిక్సర్స్ కాడి ప్లే ఆఫ్స్కి తీసుకుపోయినట్టు చేస్తానవేంది స్మిత్ అన్న. నేను 10 మ్యాచ్లా అన్నా, నువ్వు ఆడింది 3 మ్యాచ్లే ఈ సీజన్లా. నేను చెప్పేది కూడా గదే బాబర్ తమ్ముడు. నువ్వు 10 మ్యాచ్లు ఆడి 200 రన్స్ కొడితే నేను 3 మ్యాచ్లలోనే 170 రన్స్ కొట్టినా. నా స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 160. ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టినా. నిన్న ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి ప్లే ఆఫ్స్కి తీసుకుపోయినా. నేనే కనుక ఈ 3 మ్యాచ్లు ఆడడానికి రాకపోయి ఉంటే మన సిడ్నీ సిక్సర్స్ ఈ పాటికి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేది. అంటే మనం ఆడేది గెలవడానికి అబ్బయ్యా. అయినా నువ్వు మొన్న చేసింది నాకేం నచ్చలేదు స్మిత్ భయ్యా. నా ఫ్యాన్స్ అందరూ మస్తు బాధపడతాళ్ళు. నేనేం చేసినా బాబర్ తమ్ముడు? ఏం చేసినావా? నేను మంచిగా షాట్ కొట్టి సింగిల్కి రమ్మంటే సింగిల్ రాకుండా నా పరువు మొత్తం తీసినావు. అంటే నన్ను బ్యాట్స్మెన్ అనుకుంటానావా లేకుంటే బౌలర్ అనుకుంటానావా? మా ఆస్ట్రేలియా టీంలో ఏదన్నా బౌలర్ బ్యాటింగ్లు ఉన్నా కానీ ఖచ్చితంగా స్ట్రైక్ ఇస్తుండే. కానీ నీకు ఇవ్వాలంటేనే భయమైంది తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు స్మిత్ అన్న? అట్లా కాదు తమ్ముడు, మనం ఏమన్నా 120, 130 చేసి చేస్తానం అనుకున్నావా? నువ్వు గంత స్లో స్ట్రైక్ రేట్తో ఆడితే మనం ఏడగెళ్తాం చెప్పు? 190 చేసి చేయాలి. అసలే మళ్ళీ పవర్ సర్జ్ కూడా తీసుకున్నారు. అందుకే ఇక నీతో అయ్యే పని కాదని నేను స్ట్రైక్ ఉంచుకున్నా. చూసినావా ఒకటే ఓవర్ల తర్వాత 32 రన్స్ ఎట్లా చంపినావు? అట్లుంటది మనతోని. అటు టెస్టులల్లో 100 బాల్లాడి 50 రన్లు కొట్టుడు తెలుసు, ఇటు T20లలో 50 బాల్లాడి 100 కొట్టుడు తెలుసు. స్టీవెన్ స్మిత్ అంటారా బాబు. ఎస్, ఎసొంటి ప్లేయర్ వి స్మిత్ నువ్వు. నేనే గనక ప్రస్తుతం సిఎస్కే కెప్టెన్ ఉంటే ఖచ్చితంగా నీకు బ్రేక్ ఇస్తుండే. నీలాంటి లెజెండరీ ప్లేయర్ ఐపీఎల్ యాక్షన్లో అన్సోల్డ్ అవ్వడు అంటే అది ఐపీఎల్కే అవమానం. నా గురించి నీకు తెలిసినంత ఇంకెవరికి తెలుసు ధోని అన్న? మన ఇద్దరం కలిసి ఆల్రెడీ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్కి ఆడినాం, గుర్తులేదా? గుర్తుంది స్మిత్, గుర్తుంది. ఒకప్పుడు గిట్లనే షేన్ వాట్సన్ రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొని బ్రేక్ ఇచ్చిన. ఏదైనా ప్లేయర్ కన్నా సిడ్నీ సిక్సర్స్ని బాబర్ అజం నుండి కాపాడడానికి స్టీవెన్ స్మిత్, శామ్ కర్రన్, మిచెల్ స్టార్క్ అందరు కలిసి కృషి చేసిళ్ళు. కానీ మన మెల్బోర్న్ రెనిగేట్స్ టీంని మాత్రం నీళ్ళుండి ఎవరు కాపాడలేకపోయిళ్ళు. అసలు మీకు స్ట్రైక్ రేట్ అని ఒకటి ఉంటుందన్న విషయం తెలుసా అన్న? ఎప్పుడు సింగిల్ తీసుడు తప్ప వేరే ఆటే రాదా మీకు? ఏం మాట్లాడతానో తమ్ముడు, ఏదో నా ఒక్కని వల్లనే మనం ఎలిమినేట్ అయినట్టు. మరి లేకపోతే నీ ఒక్కని వల్లనే ఎలిమినేట్ అయినావు. 10 మ్యాచ్లు ఆడితే 187 రన్స్ నువ్వు కొట్టేది, అది కూడా 100 స్ట్రైక్ రేట్తోని. 100 మ్యాచ్లలో వరుసగా డక్అవుట్ అయినా అయితే గానీ నీలాగా 100 స్ట్రైక్ రేట్తో ఒక్క మ్యాచ్లో కూడా ఆడ నేను. రిజ్వాను, ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు మనల్ని? ఒకసారి పిఎస్ఎల్లో నా రికార్డులు ఏందో చెప్పు వీళ్ళకి, నీ రికార్డులు ఏందో నేను చెప్తా. కరెక్టు, ఏదో బీబీఎల్ మా ఫస్ట్ సీజన్ అని మేము ఇట్లా ఆడినాం. పిఎస్ఎల్ మా బాబర్ సృష్టించిన రికార్డులు ఏందో మీకు తెలుసా? 100 మ్యాచ్లు ఆడితే 3792 రన్స్, హైయెస్ట్ రన్ స్కోర్ ఇన్ ద పిఎస్ఎల్. 44 యావరేజ్, హైయెస్ట్ యావరేజ్ ఇన్ ద పిఎస్ఎల్. 2 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు, హైయెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టిన ప్లేయరు. గసొంటి ప్లేయర్ని ఆస్ట్రేలియాకి పిలిచి అవమానిస్తారా? గా స్మిత్ ఏమో మా బాబర్ అజంకి సింగిల్ ఇయ్యలే, మా కెప్టెన్ ఏమో నన్ను రిటైర్డ్ అవుట్ చేసి పడేసిండు. ఇదే నా పద్ధతి? అన్ని చెప్పినావు కానీ స్ట్రైక్ రేట్ ఎంతనో చెప్పలేదేంది? ఊకే స్ట్రైక్ రేట్ అంటారేంది? అదొకటి ఉంటుందనే మేము మర్చిపోతాం. అయినా చెప్తానా పాటు 127 స్ట్రైక్ రేటు అనుకున్నా, అక్కడ కూడా గదే స్ట్రైక్ రేట్ అని. ఇప్పుడు మా రిజ్వాన్ భాయ్ రికార్డులు చెప్తినుల్లి. 93 మ్యాచ్లల్లో 2774 రన్స్ కొట్టిండు, యావరేజ్ 43, 2 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు. స్ట్రైక్ రేట్ కూడా చెప్తా పాటుల్లి 134. కాదు భయ్యా, నాకు ఒక చిన్న డౌటు. మీరు మీ జీవితం మొత్తం మీద ఎప్పుడన్నా కనీసం ఒక్క మ్యాచ్లన్నా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిల్లా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? 200 స్ట్రైక్ రేట్తో ఎవరన్నా బ్యాటింగ్ చేస్తారా? అది ఇంపాసిబుల్. ఇప్పుడు చెప్పు స్మిత్, నీ బీబీఎల్ రికార్డ్స్ ఏంది, ఐపీఎల్ రికార్డ్స్ ఏంది? మమ్మల్ని అనే ముందు మా రికార్డ్స్ ఏందో చూసి మాట్లాడుల్లి. ఏంది తమ్ముడు, అప్పుడప్పుడు టైంపాస్కి వచ్చి బీబీఎల్ ఆడిపోతేనే 4 సెంచరీలు చంపిన నేను. ఆడింది జస్ట్ 36 మ్యాచ్లే, కానీ కొట్టింది 1372 రన్స్, 48 యావరేజ్, 150 స్ట్రైక్ రేటు. ఇక ఐపీఎల్ అంటానో కదా, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగు. 93 ఇన్నింగ్స్లలో 2485 రన్స్ చంపిన, 34 యావరేజ్, 1 సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు. అట్లుంటది మనతోని. స్మిత్, ఇప్పటికి కూడా పోయింది ఏం లేదువే.
అటో ఇటో చేసి మీ సిడ్నీ సిక్సర్స్ని ప్లే ఆఫ్స్కి అయితే తీసుకుపోయినావు. కానీ ఇప్పుడు కూడా మీరు బాబర్ ఆజంతోనే కంటిన్యూ అయ్యారనుకో ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. నా మాటిని గా డానియల్ హ్యూస్నో హెడెన్ కేర్నో ఆడిపించుకో. గంత మంచి ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రేలియా ప్లేయర్లను పెట్టుకొని గాయనని ఆడిపిస్తాలేందివే. కరెక్టే రోహిత్, ఇప్పటికే 10 మ్యాచ్లు చూసినావు, ఇంకా లేట్ అయితే చూడడానికి కూడా ఏం మిగిలేదు. స్మిత్ భయ్య ఈ 10 మ్యాచ్లు ఆడించిల్లు, ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో కూడా ఆడేళ్ళి ఖచ్చితంగా గెలిపించి ట్రోఫీ గెలిపిస్తా, బాబర్ ఆజం అంటే ఏంటిదో చూపిస్తా. నాకు నమ్మకం లేదు తమ్ముడు, నువ్వు ఆడే టెస్ట్ మ్యాచ్ చూస్తే టెస్ట్ ప్లేయర్ని నాకే మైండ్ దొబ్బుతాంది. ఒకటే 1-2 రన్లకు కూడా 9-10 బాల్ ఆడతాను. ఇక నా వల్ల కాదు నీతో ఓపెనింగ్ చేసుడు. అట్లా మాట్లాడకు స్మిత్ బై, నా రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటరు. ఈ మిగిలిన మ్యాచ్లు ఆడనీళ్ళి ఎట్నో కొట్ల రన్స్ కొట్టి ఇంటికి పోతా. సరే చూద్దాం తీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ అయితే ఏ ప్లేయర్స్ని ఇన్సల్ట్ చేయడానికి కాదు, వాళ్ళు ఏ దేశానికి చెందిన ప్లేయర్స్ అయినా కానీ వాళ్ళ ఆటే అంత దారుణంగా ఉన్నది. మనమే కాదు, ఈవెన్ వాళ్ళ మీడియానే వాళ్ళని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు వాళ్ళు తెలిసి ఆడతాలో తెలియక ఆడతాలో కావాలని ఆడతాలో అర్థం కాదు, కానీ ప్రతి మ్యాచ్లో 100 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేస్తున్నారు, తొందరగా అవుట్ అయిపోతున్నారు. ఇట్లా 10 మ్యాచ్లలో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా వాళ్ళు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఇక వీళ్ళు T20 ఫార్మాట్కి సెట్ గారని వాళ్ళ దేశం వాళ్ళే గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేయకపోయినా కానీ ఈ ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం BBLలో తీసుకున్నారు, ఎందుకంటే కొద్దిగా వ్యూవర్షిప్ వేరే దేశం నుండి కూడా పెరుగుతుందని. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.